శివుడు లింగాకారం పైన 3 తిలకాలను దిద్దుతారు. వాటి యొక్క రహస్యం: మొదటిది బ్రహ్మకి గుర్తు, రెండవది విష్ణువుకి గుర్తు, మూడవది శంకరుడికి గుర్తు. మధ్యలో గంధాన్ని బిందువుగా పెడతారు. అది పరమాత్ముని యొక్క స్మృతి చిహ్నంకు గుర్తు. అదే పరమాత్ముని యొక్క యథార్థ స్వరూపం. పరమాత్ముని నామం సదాశివ. సదాశివ అంటే సదా, ఎల్లప్పుడూ. శివ అనగా కళ్యాణకారి, మంగళకారి మరియు శుభకారి. పరమాత్మ జ్యోతిర్బంధు స్వరూపుడైన చైతన్యమూర్తి. ఇతనికి స్థూల సూక్ష్మ స్వరూపంలో రెండూ లేవు. పరమాత్మ బ్రహ్మ విష్ణు శంకరుల సూక్ష్మ లోకాలపైన బ్రహ్మలోకంలో ఉంటారు. పరమాత్మ త్రిమూర్తి అనగా బ్రహ్మ విష్ణు శంకరులు కూడా సృష్టించినవాడు. పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా సృష్టి స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా మహావినాశము. ఈ ముగ్గురు చేత 3 కర్తవ్యాలను చేయించేవాడు పరమాత్ముడు. అందుకే ఇంగ్లీష్లో గాడ్ అంటారు. లింగం శబ్దం లీనమనగా వస్తువును తెలియపరిచి, చిహ్నమని మరియు లక్షణములు చూపించేది అని అర్థము. పరమార్థ లక్షణములు చూపించేది కావున శివలింగం అంటారు. ఓం నమ శివాయ అంటే ఓం నేను ఆత్మను, నమః నమస్కారం, శివాయ పరమాత్ముడు. ఆత్మనైనా నేను పరమాత్మకు నమస్కారం చేస్తున్నాను అని అర్థం. ఓం నమ శివాయ.